ఈ బుక్స్ గురించి ఏడ దాకా వచ్చినాయి, కొత్త బుక్లు ఎప్పుడు రిలీజ్ వేస్తారా? ఉందా చేస్తారో అది? కొద్దిగా చెప్తే. ఆ, లేదు సార్, అది ఆ, దే- మళ్ళా నెక్స్ట్ లైవ్ లో వేద్దాం. సరే. ఆ, దేవాతి దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన, ఈ మతోన్మాద భావాజాలం కలిగినటువంటి వాళ్ళ ద్వారా ఎంతో మంది దైవజనులు, అలాగే సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి అనేకురికి కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళు అడిగినప్పుడు కొన్ని ప్రశ్నలు తలదించుకోకుండా బుద్ధి చెప్పడానికి మరలా మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఈ బుక్స్ మీ మధ్యకు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ అంతకుముందే. ఇప్పుడు ప్రత్యేకంగా మరలా రామాయణం ఓ కట్టుకథ, ఇవిగో ఆధారాలు అనే బుక్ వాల్యూమ్ 1 రెడీ అవుతుంది. అలాగే రామాయణంలో మద్యం మాంసపు గుమగుమలు అనే బుక్ కూడా రెడీ అవుతుంది. ప్రభు కృప చూపిస్తే ఆల్రెడీ డిటిపి వర్క్ అంతా అయిపోయి రెడీగా ఉంది. జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రింటింగ్ వేయాలి. సార్ ఇదేనా ఇది సార్? చాలా చిన్న బుక్స్ అండి. ఇదే బ్రదర్, ఇదేనండి. చిన్న బుక్స్ ఏనండి ఇవి, పెద్ద ఎందుకంటే నేను ఈ 3 బుక్స్ ద్వారా ఏం తెలుసుకున్నా అంటే, సామాన్యుడికి కూడా బుక్స్ ని అందుబాటులోకి తీసుకురావాలి, కాస్ట్ తక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ మ్యాటర్లు రాయకుండా ప్రతి శ్లోకాలు కూడా ఉంటాయండి. ప్రతి బుక్ లో శ్లోకాలు ఉంటాయి, ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో నుంచే. తర్వాత శ్లోకాలు ఉంటాయి, చక్కగా శ్లోకాలు వివరంగా ఉంటది. అయితే ఒక సుమారుగా ఒక 50 పేజీలు వచ్చిందనమాట. 52 పేజీలు అట్లా ఉంది. 2 బుక్స్ అట్లా వస్తున్నాయి అనమాట. డిటిపి వర్క్ అయిపోయి రెడీగా ఉన్నాం. ప్రింట్ కోసం ఒక బుక్ ప్రింట్ వేయాలంటే 15,000 రూపాయలు అవుతుంది, అంటే 15,000 అవుతుంది అనమాట ఒక బుక్ ప్రింట్ అవటం. దేవుని మహాకృపం బట్టి దేవాది దేవుడు అలుపుడు ద్వారా ఈ ఏడదాకా ఈ పనిని చేయించుకుని వచ్చాడు. ఆ ప్రింటింగ్ విషయంలో కూడా దేవాది దేవుడు సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి, త్వరగా అవి సమాజంలోకి రావాలి. అసలు ఏవి కట్టుకథలు? బైబిల్ కట్టుకథ, యేసుక్రీస్తు ప్రభు కల్పిత దేవుడు, యెహోవా దేవుడు కల్పిత పాత్ర, మోషే సృష్టించాడు యెహోవా అనే ఆయన్ని అని చెప్పేసి కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, అలాగే అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, ఇంకెవరైతే ఐందవ మిత్రులు, ఐందవ సహోదరులు బైబిల్ని యేసు ప్రభు దైవత్వాన్ని కట్టుకథ అంటున్నారు కనుక ఏది కట్టుకథో తేలుద్దాం. ఆధారాలతో సహా ఉంటది, మీకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు లోన మీకు ఉంటది. అలాగే రామాయణంలో మద్యం మాంసపు గుమగుమలు, నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు రామాయణంలో చూడనటువంటి ఎన్నో విషయాలు మీరు చూస్తారు. ఏది సబ్జెక్ట్ కి సంబంధించి రామాయణంలో మద్యం మాంసం. రామాయణంలో ఆడవాళ్ళు కూడా మద్యం తాగేవాళ్ళు, అర్థమైంది? ఆడవాళ్ళు కూడా మద్యం తాగేవాళ్ళు రామాయణంలో. తర్వాత రామాయణంలో తాగుబోతులైనటువంటి మునులు ఉండేవాళ్ళు, అర్థమైందా? మీకు వస్తే ఆల్రెడీ బ్యాక్ సైడ్ రాసాం అవన్నీ ఆల్రెడీ బుక్ లో. బ్యాక్ సైడ్ ఇప్పుడే చూస్తే బాగోదని చూపించట్లేదు. బ్యాక్ సైడ్ కూడా పెట్టేశాం. రామాయణంలో ఆడవాళ్ళు తాగేవాళ్ళు, ముందు తాగేవాళ్ళు. వాళ్ళు దున్న మాంసం తిన్నారు, పంది మాంసం తిన్నారు, లేడి మాంసం తిన్నారు, కోడి మాంసం కూడా తిన్నారు. తర్వాత మునులు ఎవరైతే ఋషులు ఉన్నారో ఆ ఋషులు మద్యం తాగేవాళ్ళు అన్నమాట, దిట్టంగా మాంసం తినేవాళ్ళు. అలాగే రామాయణంలో బ్రాహ్మణులు మాంసాహారులే, శాకాహారులు కాదు, మాంసాహారులే. శ్రాద్ధంలో బ్రాహ్మణులు మాంసం తినేవాళ్ళు, తిననని చెప్పటం కుదరదు, తింటారు వాళ్ళు, రామాయణంలో ఉంది. అట్లాగా బ్రదర్ తిన్నేలేండి, తింటే ఏమి అంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఎందుకు ఈ బుక్ రాశామంటే రాధా మనోహర్ దాస్ గారు మాంసాహారం తినే వాళ్ళందరిని కూడా లుచ్చాలు అని చెప్పేసి దూషించడం జరిగింది. అలాగే రాముడు గారు రాత్రి ఒక ఆమెకి ఫోన్ చేసి బాగా తిను అంటుండో. అది చెప్పట్లా, చెప్పేవన్నీ నీతులు, దూరేదంతా అట్లాగా ఉంటది, నీతులు చెప్తాం. అలాగే ఈ మతోన్మాదులు ఇప్పుడు దాకా మాయాజాలం చేస్తున్నారు చూసారా, ఆ మాయలన్నీ కూడా అందులో బయట పెడతాం తప్పకుండా. మీకు ఆ బుక్ వచ్చినప్పుడు అర్థమైద్ది. రాముడు గారు సీతమ్మ గారు పంది మాంసం తినేవాళ్ళు, అది వాల్మీకి రామాయణంలో ఉంది. అలాగే రాముడు గారు సీతమ్మ గారికి, నిండు గర్భవతి అయినటువంటి సీతమ్మ గారికి మద్యం దాపించేవారు, అది వాల్మీకి రామాయణంలో ఉంది. అట్లాగా చాలా, ఒకటి కాదు. తర్వాత చచ్చిపోయినటువంటి మనిషి మాంసాన్ని తిన్నటువంటి వ్యక్తి కూడా ఉంటాడు, చచ్చిపోయినటువంటి మనిషి మాంసాన్ని.
అర్థమైందా? చచ్చిన శవాన్ని తింటాడన్నమాట. మన భాషలో చెప్పాలంటే అర్థమయ్యేటట్టుగా చచ్చిన శవాన్ని తిన్నటువంటి వ్యక్తి అంటే ఓన్లీ మాంసం గురించి. తర్వాత భరద్వాజ విందులో ఏరులై పారినటువంటి మద్య మాంసం. ఇక అక్కడ ఉంటది బ్రదర్, అది మామూలుగా ఉండదు. విచ్చలవిడి శృంగారం మద్య మాంసం అన్నమాట భరద్వాజ విందులో. ఇక అట్లాగా చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా వస్తాయి బుక్ లో. మీరు తెలిసి అరే ఎంతవరకు నాకు తెలిసి ఇంతవరకు కొన్ని రిఫరెన్స్లు మహనీయులు ఎంతో మంది బుక్స్ రాశారు, వాళ్ళంత శ్రేష్ఠుడు నేను కాదు, కానీ వాళ్ళు విడిచిపెట్టినటువంటి కొన్ని విషయాలు నేను రామాయణాన్ని చదువుతున్నప్పుడు పరిశోధన చేసినప్పుడు నా మనసుకి తారసపడ్డప్పుడు వాటిని కూడా పొందుపరచడం జరిగింది అన్నమాట. ఓకేనా? అందుకనే కొత్త విషయాలు ఉంటాయి కొన్ని, ఇప్పటి వరకు మీరు చదివినటువంటి పుస్తకాలలో లేని కొత్త విషయాలు ఉంటాయి. అది ఈ 2 బుక్స్ లో ఉంటాయి. అయితే ఈ బుక్స్ 50 పేజీలు కానీ 52 పేజీలు అంతేనమాట ఉండేది. ప్రతిది కూడా ఆధారాలతో సహా ఉంటుంది, శ్లోకం, పేజీ నెంబరు, ముద్రణతో సహా కూడా ఉంటుంది క్లారిటీగా. ఓకే సార్. అందరికీ సామాన్యులు కూడా అందుబాటులోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ రాయటం జరిగింది. మరి త్వరగా ప్రింట్ అవ్వాలని ప్రార్థన చేయండి, దేవుడు కృప చూపించాలి, దేవాది దేవుడి సహాయం. ఎందుకంటే దేవుడే నా ద్వారా ఇవి జరిగిస్తున్నాడు. ఎందుకంటే ఎంతో మంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు, సువార్తకు వెళ్తున్నటువంటి క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు కనుక వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి ఇలాంటి బుక్స్ ద్వారా బ్రదర్ మీరు ఇంకో మాట అనొచ్చు, ఒక దైవజనుడు ఇందాక చాలా బాధపడి జీవితా ఉన్నాడు, వీటి ద్వారా ఎందుకు అనవసరం వేస్ట్, టైం వేస్ట్, ఇలాంటి రాయటం వల్ల ఉపయోగం ఏంది, ఇలాంటి రాయటం వల్ల క్రైస్తవ్యానికి నష్టం, ఇలాంటి రాయటం ద్వారా ఏంటి మేలు, ఇది అసలుకి వాక్యానికి విరుద్ధం అని చెబుతున్నారు. అయ్యా అది వాక్యానికి విరుద్ధమో కాదో దేవుడికి తెలుసు. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.